యూరిన్ లీకేజ్. యూరిన్ లీకేజ్ సమస్య గురించి ఈరోజు తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టేషన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. యూరిన్ లీకేజ్ అంటే ఇన్కాంటినెన్స్ ఆఫ్ ది యూరిన్ అనేది తెలియకుండా మూత్రం జారిపోవడం కానివ్వండి, ఎందుకు జరుగుతుంది? ఇది ఎప్పుడైతే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేది స్ట్రెంథనింగ్ గట్టిగా లేనప్పుడు గానీ, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ గట్టిగా ఉన్నా ఒక్కోసారి ఏంటి ఇప్పుడు యూరిథ్రల్ మజిల్స్ అనేది స్ట్రాంగ్ గా లేనప్పుడు కూడా యూరిన్ లీకేజ్ అనేది బ్లాడర్ నిండుతూనే జరగడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైమ్ యూరిథ్రల్ మజిల్ వీక్‌నెసే కాకుండా, ఎప్పుడైతే గర్భసంచి అనేది కిందకి జారినప్పుడు, అంటే యుటిరస్ అనేది బల్కీగా ఉండి, ఫైబ్రాయిడ్స్ తోటి కానియండి, అడినోమయోసిస్ లాంటి సమస్యతో కానియండి, లేదా కిందికి జారడం అంటూ జరిగినప్పుడు కూడా మూత్రం అనేది లీకేజ్ సమస్య అనేది ఏర్పడుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ మోస్ట్ కామన్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? మూత్రాశయానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? స్టోన్స్ ఏమన్నా ఉన్నాయా? ఇవి కూడా తెలుసుకోవాలి. సో ఇవన్నిటికి మోస్ట్ కామన్ రీజన్స్ అనేది ఇన్కాంటినెన్స్ కి కారణం. దీన్ని ఎలా మేనేజ్ చేస్తారు? ఇన్కాంటినెన్స్ అనే సమస్యకి మెడిసిన్స్ ద్వారా ట్రీట్మెంట్ అనేది సరిగ్గా ఆగడం అంటూ కంట్రోల్ అనేది రాదు. కానీ దీన్ని మెడికల్ మేనేజ్మెంట్ కాకుండా, సర్జికల్ ఇంటర్వెన్షన్ కాకుండా, నాన్ ఇన్వేసివ్ మెథడ్ లో ఒక థెరపీ ఉంది. ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ థెరపీ అనేది ఎఫ్ఎంఎస్ బేస్డ్ టెక్నాలజీ తోటి మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ ద్వారా ఏదైతే ఈ కండరాలది బలహీనత అనేది ఏదైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళ కండరాల్లో పటుత్వం అనేది గట్టిదనం అనేది ఏర్పరిచి, ఈ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ ద్వారా ఏర్పరిచి ఎఫ్ఎంఎస్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎఫ్ఎంఎస్ థెరపీ తీసుకున్నట్టయితే కండరాల్లో పటుత్వం ఏర్పడి, ఒకవేళ గర్భసంచి కిందకి జారినా, లేదా మూత్రాశయం కిందకి జారినా, లేదా కండరాల్లో బలహీనత ఉన్నా, ఈ ఎఫ్ఎంఎస్ థెరపీ అనేది గట్టిపడిచినప్పుడు పెల్విక్ మజిల్స్ పైకి పుల్ అవ్వడం జరుగుతుంది. సో సెల్ఫ్ కంట్రోలింగ్ ఆఫ్ ది యూరిన్ అనేది వస్తుంది. సో ఇన్కాంటినెన్స్ అనే పెద్ద సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఇది మోస్ట్ కామన్ ఫీమేల్ లో అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. కానీ ఎవరైతే సమస్యతో బాధపడుతూ ఉంటారో మేల్స్ లో కానివ్వండి, ఇంకా కొన్ని ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరికైతే లాక్స్ వెజైనా ఉంటుందో వాళ్ళకి కూడా ఈ ఎఫ్ఎంఎస్ థెరపీ అనేది హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎరెక్టల్ డిస్ఫంక్షన్ అనేది సమస్య మేల్స్ ఎవరైతే ఫేస్ చేస్తారో వాళ్ళకి కూడా ఈ ఎఫ్ఎంఎస్ థెరపీ ద్వారా వాళ్ళల్లో నరాల బలహీనతలు కానివ్వండి, కండరాల్లో బలహీనతలు కానివ్వండి ఓవర్‌కమ్ చేయగలుగుతారు. సో ఈ ఎఫ్ఎంఎస్ థెరపీ గురించి మీరు ఇంకా విషయాలు కావాలి అంటే కన్సల్ట్ అవ్వండి. మీకు డీటెయిల్స్ ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాము. థాంక్ యూ.